హాయ్, నేను మీ బుజ్జి. వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఎపిసోడ్ 21లో ఏం జరిగిందో చూసేద్దాం రండి. చలో మరి. సరేరా, రేపు ప్రొద్దున స్టేషన్కి రావడం మర్చిపోకు అని మరీ చెప్పాడు. తప్పకుండా నాన్నగారు అన్నాడు ఫోన్ పెట్టేస్తూ. అమ్మయ్య, నాన్నగారు ఒక శుభవార్త చెప్పారు. అక్కయ్యకి అర్జెంటుగా కాల్ చేసి చెప్పేయాలి అని శశిరేఖకు ఫోన్ చేశాడు. ఏంట్రా బుజ్జి సంగతులు అంది శశి. నాన్న ఫోన్ చేసిన సంగతి చెప్పాడు వినీల్. అక్క, నాది విజితది జాతకాలు బాగానే కుదిరాయంట. సిద్ధాంతి గారు కొంచెం పొరపాటు జరిగింది, మళ్ళీ చెక్ చేసి జాతకాలు దివ్యంగా కుదిరాయి, ఇద్దరి జాతకాలు అని చెప్పాడంట. ఇక నువ్వు నాన్నగారికి నీ దగ్గర నుంచి ఏమీ పంపకు అన్నాడు. ఓహ్, చాలా గుడ్ న్యూస్ చెప్పావురా. విజితతో కూడా షేర్ చేసుకో. ఆల్ ద బెస్ట్ అంది శశిరేఖ. అప్పుడు టైం చూస్తే 2 గంటలు. లంచ్ చేసావా అని విజితకి మెసేజ్ పెట్టాడు వినీల్. ఊహు, ఇంకా లేదు అని రిప్లై ఇచ్చింది విజిత. అభ్యంతరం లేకుంటే లంచ్కి వస్తావా అన్నాడు మన వినీల్. ఎగిరిగా అంతేసింది విజిత. మా శ్రీవారు రమ్మంటే రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తాను. ఏ హోటల్కి రాను అని అడిగింది విజిత. హోటల్ పేరు మెసేజ్ పెట్టాడు. తను ఆ హోటల్కి బయలుదేరాడు. విజిత కోసం వెయిట్ చేస్తూ రిసెప్షన్ దగ్గర కూర్చొనున్నాడు వినీల్. ఖాళీగా ఉండటం ఎందుకని ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. ఆఫీస్ మెయిల్స్కి రిప్లై ఇస్తున్నాడు. ఇంతలో మృణాల్ ఫోన్. ఎప్పుడొస్తున్నావు వినీల్ ఆఫీస్కి అని మృణాల్కి చెప్పాడు. విజీ ఇండస్ట్రీస్ ఇబ్బందులు, రేపు నాన్నగారు రావడం, తన హెల్త్ చెకప్ గురించి ఎల్లుండికి తప్పకుండా ఆఫీస్లో ఉంటాను అని చెప్పాడు. తొందర ఏమీ లేదు, మామూలుగా నీతో ఒక్కసారి మాట్లాడాలని అడిగాను అంతే. అర్జెంట్ ఏమీ లేదా అన్నాడు మృణాల్. థ్యాంక్స్ మృణాల్ అని చెప్పాడు వినీల్. విజిత వచ్చింది. గులాబీ రంగు చీరలో అపరంజి బొమ్మలా కనిపించింది. అబ్బా, ఆమె నడుస్తుంటే వినీల్ రెప్ప ఆర్పకుండా ఆమెనే చూస్తున్నాడు.
ఇక చూసింది చాలు చెప్పండి బుజ్జి గారు అంటూ సోఫాలో అతని ప్రక్కనే కూర్చుంది విజిత. ఇవాళ నీతో కలిసి లంచ్ చేద్దాం అనిపించింది విజ్జి. కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా నీతో పంచుకోవాలి అని పిలిచాను అన్నాడు వినీల్. థ్యాంక్స్ బుజ్జి, నీ బిజీ షెడ్యూల్లో నేను గుర్తొచ్చినందుకు అంది. లోపలికి వెళ్దామా? లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం అన్నాడు వినీల్. చలో అంది అతని చేయి పట్టుకొని మన విజిత. అతనితో పాటు తను లేస్తూ. చూద్దామండి, ఇక్కడ నుంచి ఇంకా స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అసలు మనం వినీల్ చెప్పిన తర్వాత విజిత ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూద్దాం మరి ఏమవుతుందో. మమ్మీ డాడీ చాలా చాలా హ్యాపీ నీల్, నువ్వు అంత పెద్ద సమస్యను సునాయాసంగా తీర్చావు. నిన్న వాళ్ళిద్దరూ నన్ను నీకిచ్చి పెళ్లి చేసేందుకు నీ అభిప్రాయం కనుక్కోవడం కోసం మాట్లాడుకుంటున్నారు. వావ్, ఇట్స్ గ్రేట్ న్యూస్ కదా. చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో. నువ్వు ఇద్దరికీ చాలా నచ్చావు అంది విజిత సంతోషంగా. ఓ వెరీ గుడ్ న్యూస్ విజీ. మా నాన్నగారు కూడా ఫోన్ చేశారు గంట క్రితం. మన జాతకాలు పొరపాటున సరిగ్గా చూడలేదంటే సిద్ధాంతి గారు మళ్ళీ ప్రొద్దున నాన్నగారికి ఫోన్ చేసి మన జాతకాలు దివ్యంగా కుదిరాయి అని చెప్పాడట. ఆయన నీ వివరాలు అడిగారు. మా అమ్మా నాన్న ఇవాళ భీమవరంలో బయలుదేరి రేపొద్దున హైదరాబాద్కి వస్తున్నారు. నాన్నకు కంటి చెకప్ చేయించుకోమని అక్కడ మా డాక్టర్ చెప్పారట. నేను అన్ని విషయాలు ఆయన ఇక్కడికి వచ్చిన తరువాత మాట్లాడతాను, వివరంగా చెప్తాను అన్నాను అని చెప్పాడు వినీల్. ఓహ్, ఇది చాలా పెద్ద శుభవార్త నాకు. మన ఇరువురి జాతకాలు కుదరడం అనే పెద్ద విషయానికి శుభం కార్డు పడింది. వెరీ నైస్ నీల్ అంది మహా ఆనందపడిపోతూ మన విజిత. మామయ్య గారిని నేను తీసుకెళ్ళి హెల్త్ చెకప్ చేయిస్తాను రేపు అంది విజిత. అప్పుడే వరుసలు కూడా కలిపేశావా చిట్టి అన్నాడు మన వినీల్. మరి కంగారు పడొద్దులే, రేపు ఆయన ముందు అలా అనను. మన పెళ్ళి అఫీషియల్గా అనౌన్స్ అయ్యేంత వరకు అలానే చేద్దాం అంది. ఈ సమయంలో మీ వాళ్ళు రావడం మంచిది. మా వాళ్ళు మీ వాళ్ళు కలిసి మాట్లాడుకోవచ్చు. రేపు అందరికీ భోజనాలు మా ఇంట్లోనే ఏర్పాటు చేస్తాను అంది మన విజిత.
ఓహో, అమ్మ ఊరుకోదు. ఆవిడ తన చేత్తో నాకు వండి పెట్టాలని చాలా ప్రయత్నిస్తుంటుంది. నేను చాలా కాలం అమెరికాలో ఉన్నా కదా, ఆమె చేతి వంట మిస్ అయ్యాను. ఇప్పుడు కూడా హైదరాబాద్లో ఉన్నాగా, అందుకు ఎలాగైనా తన చేతి వంట తినిపించాలని ఆరాటపడుతుంటుంది అమ్మ. అయినా చూద్దాంలే, ఎక్కడైతే ఏముంది అన్నాడు వినీల్. ఏమో నీల్, నువ్వు మా విషయాలలో బాగా బిజీ అయ్యావు అంది విజిత నొచ్చుకుంటూ. అయితే ఏముంది విజ్జి, నాకు ఇదొక అవకాశం, ఇష్టం కూడా అన్నాడు వినీల్. నెక్స్ట్ ఎపిసోడ్ 22లో ఏం జరిగింది అన్నది చూసేద్దాం. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదండి. రియల్లీ అసలు టుడే మన విజితకి ఫైనలీ అనుకున్నదైతే జరిగేసింది, జాతకాలు కుదరడం. సో విజిత చాలా హ్యాపీగా ఉంది. చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్